హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వచ్చేసి సంతోష్ బర్త్డే. సో మీరందరూ కూడా విష్ చేయండి. మీకు తెలుసు కదా సంతోష్ ఎవరు అనేది, మన వ్లాగ్స్లో అంటే వీడియోస్లలో ఆల్మోస్ట్ ఉంటాడనమాట. అండ్ మా ఆఫీస్లో ఉంటారు, తను కూడా వర్క్ చేస్తుంటారు మాతో పాటే. అండ్ కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే కంటిన్యూగా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాత వాళ్ళకైతే ఆల్రెడీ సంతోష్ ఎవర్ అనేది తెలుసు. అండ్ తన బర్త్డేకి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి మేము ఆఫీస్కి వస్తున్నాము. ఆన్ ద వేలో తన కోసం అని కేక్ తీసుకుంటున్నాము. మీకు తెలుసు కదా, ఇంకా సెలబ్రేషన్స్ అవి చేస్తాము అని చెప్పేసి టీమ్ మెంబర్స్లో అంటే టీంలో ఎవరి బర్త్డేస్ ఉన్నా కూడా వాళ్ళకు సెలబ్రేషన్స్ అనేది చేస్తాము. సో దానికన్నా ముందు ఒక ప్లాంట్ తీసుకుందాం అనుకుంటున్నాము. అంటే మేము బర్త్డే సెలబ్రేషన్ తర్వాత డెఫినెట్గా ఒక ప్లాంట్ అనేది ఇస్తామండి. అంటే పాజిటివిటీ కోసం అని చెప్పేసి. సో అలా గ్రోత్ అవ్వాలి తను కూడా లైఫ్లో. తను వాటర్ పోస్తూ రోజు మొక్కను ఎలా అయితే పెంచుతున్నాడో తన లైఫ్ స్టైల్ని కూడా అలా గ్రోత్ చేసుకోవాలి అని చెప్పేసి మేము ఆ పాజిటివ్ థింక్ తోటి ఇస్తూ ఉంటాము అందరికీ కూడాను. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు నర్సరీ దగ్గర ఆగారు వేణుగారు. సో నేను కూడా దిగుతున్నాను. సో ప్లాంట్స్ అయితే చాలానే ఉన్నాయండి అక్కడ. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. బట్ కాకపోతే వాళ్ళకు అంటే మెయింటైన్ చేయగలిగేదైతే ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఒక ప్లాంట్ చూసామన్నమాట. కొన్ని ప్లాంట్స్ ఏంటి అని అంటే ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. సో దానికి ఎక్కువ కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొన్ని ప్లాంట్స్ మాత్రం చాలా ప్యాంపరింగ్ చేయాలండి. ప్లాంట్స్కి కూడా ప్యాంపరింగ్ చేయాలి. అండ్ వాటితో కూడా మాట్లాడుతూ ఉండాలి. అవి కూడా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. మాకు కూడా ఈ విషయము మేము కరోనా టైంలో వేణుగారు చాలా ప్లాంట్స్ తీసుకొని వచ్చారు. తనకి ఇంకా బర్డ్స్ అలా అన్నీ తీసుకొని వచ్చారనమాట ఇంట్లో. సో అప్పుడు మాకు తెలిసింది ఒక్కరోజు వాటర్ పోయి అంటే కొన్ని ప్లాంట్స్కి ఏంటంటే ఒక 1 or 2 days వాటర్ పోయకపోతే ఇట్లా పడిపోతాయి అనమాట. సో ఎప్పుడైతే వాటర్ మనం స్ప్రే చేస్తామో అప్పుడు మంచి ఇట్లా స్టాండ్ అయ్యి ఉంటాయి, స్టిఫ్గా అలా ఉంటాయి. సో అసలు వాటి భలే ఉంటుంది. వెంటనే వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని వాటిని మోటివేట్ చేసుకొని మళ్ళీ నిలబడము అదంతా కూడా చాలా బాగా ఉండేదన్నమాట. సో అలా మెయింటైన్ చేసే వాళ్ళము. ఇక్కడ నేను ఒక ప్లాంట్ తీసుకొని వచ్చాను, ఇండోర్ ప్లాంట్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అవన్నీ చేసామండి ఆఫీస్లో. అందరూ ఉన్నారు. బట్ మేము కూడా వేణుగారు నేను కేక్ కట్ చేసేటప్పుడు ఇట్లా వీడియో తీసుకున్నాం అనమాట. వద్దంటే ఇంత కేక్ తీసి పెట్టేశారు సంతు గారు. సో రియల్లీ ఒక బ్రదర్ లాగా నాకు ఎప్పుడూ ఏ సపోర్ట్ కావాలన్నా కూడా అంటే మా పక్కనే ఉంటాడనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా ఉంటారు. అనుష కూడా చాలా సపోర్ట్ చేస్తుందండి. సో తనకు కూడా పాపం ఇలా రావాలి, వర్క్ చేసుకోవాలనేది చాలా ఉంటుంది. సో చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇంకా వెయిట్ చేసిందనమాట. పిల్లలు కొంచెం పెద్దగైన తర్వాత తను కూడా వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇలానే ఉండాలి దీనికి. ఈ ప్లాంట్ ఎలా అయితే హెల్దీగా గ్రో అవుతుందో సో అలానే నీ లైఫ్ కూడా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజు నీళ్లు పోస్తూ నీ బిజినెస్ కూడా ఇక్కడ వచ్చేసి మేము ఈవినింగ్ అంటే ఆఫీస్లోనే మాకు ఒక కాల్ వచ్చిందనమాట. బిఎస్ మేకోవర్స్ వాళ్ళది 1 year యానివర్సరీ సెలబ్రేషన్స్. సో నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు. ఇంకా పిల్లలు కూడా సంతు వాళ్ళ ఇంట్లో ఉంటామంటే అక్కడ డ్రాప్ చేసేసాము మేము. అండ్ మేము వేణుగారు నేను ఇద్దరం వెళ్ళామన్నమాట. ఇంకా ఏం తీసుకెళ్ళాలి, బొకే అవి అంటే 1 day 2 daysలో అవి వాడిపోతాయి. సో ఏదైనా మంచిగా డ్రెస్ తీసుకొని వెళ్తే తనకి మెమరబుల్గా ఉంటుంది కదా. సో ఎప్పుడైనా వేసుకున్నప్పుడు తనకి అంటే మేము గుర్తొస్తాము అన్నట్టుగా ఇది తీసుకున్నాము. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు, తెలుసు కదా మీకు, శాండీ అక్క అని చెప్పేసి. సంధ్య అక్క తను కూడా శారీస్ తీసుకొని వస్తా అని చెప్పింది. ఇంకా అందుకోసమని నేను డ్రెస్ తీసుకున్నాను. మాకు ఇంటికి నియర్ బైలో ఉంటాయి షాప్స్, చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే అక్కడ. సో అక్కడ తీసుకున్నాను. తనకి ఈ కలర్ యాప్ట్ అనిపించింది నాకు. సో అందుకోసం అని చెప్పేసి పింక్, యాక్చువల్లీ మీకు రెడ్ కనిపిస్తుంది అనుకుంటా, పింక్ అది.
సో మేము వచ్చామండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అవుట్డోర్లో పెట్టించారు. సో ఇక్కడ అంటే విలేజ్ ఎన్విరాన్మెంట్ ఆ టైప్లో అని చెప్పేసి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ విలేజ్ ఎన్విరాన్మెంట్ అలా ఉంది. సో ఇక్కడ మొత్తం డెకరేట్ చేసి ఉంచారనమాట లైటింగ్ తోటి, చాలా బాగుంది. తిను సంధ్యాక మీకు తెలుసు కదా, తను బుష్రా గారు బిఎస్ మేకోవర్స్ ఫౌండర్. అండ్ ఇంకొక తను రేవతి గారు ఇది విఆర్ కలెక్షన్స్ శారీస్ సంధ్యక్క తను కలిసి పెట్టారు కదా వాళ్ళనమాట. పక్కన ఇక్కడ వచ్చేసి సయ్యద్ అన్నయ్య బుష్రా వాళ్ళ హస్బెండ్. అండ్ ఇక్కడ నేను గిఫ్ట్ ప్రజెంట్ చేసేస్తున్నాను. తను అదే అంటుంది, ఎందుకు తీసుకొచ్చావు, నేను జస్ట్ ఇలానే ఇన్వైట్ చేశాను కదా, సో ఇవన్నీ అవసరమా ఇప్పుడు అది ఇది అని చెప్పేసి అని అంటుండే. బట్ మన తరపు నుంచి కూడా ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాము. అండ్ అన్నయ్య అదే చెప్తున్నారు. సో అంటే పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి బుష్రా తన లైఫ్ స్టైల్ అంటే తన సక్సెస్ని షేర్ చేసుకుంటుంది. వినండి మీరు కూడా. వర్క్ చేయాలి అలాంటప్పుడు ఎంతో కొంత నాకు తెలిసి ఉండాలి కదా. ఎంత నేర్చుకున్నా ఏం చేసినా కూడా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏదైనా కూడా నా స్టూడెంట్స్కి ఈవెన్ ఫస్ట్ డే నేను మొత్తం క్లారిటీగా చెప్పి ఫీజు తీసుకున్నాను. బిజినెస్ ఇలా ఉంటుంది, పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. డే 1 మేము ఊర్లో పెట్టినప్పుడు మా ఆయన ఏం చెప్పండి, నీ ఇష్టం అన్నాను. నేను చేయలేకపోయినాను. ఓన్లీ ఏంటంటే 3,000 కోసం రెంట్ మిగులుతుంది అని. నేను ఎంత స్ట్రెస్ తీసుకున్నాను నాకు తెలుసు. ఇక్కడ పెట్టిన తర్వాత వితిన్ 1 yearలో ఎవరైనా మళ్ళీ చేంజెస్ చేస్తారా? ఐ స్పెండ్ రెనోవేషన్ ఈజ్ గుడ్. నేను యాక్చువల్లీ ఇంటికి వచ్చి రేణుకా చెప్పింది రెనోవేషన్ చేసి మా మాస్టర్ బెడ్రూమ్కి ఏదైతే వాల్పేపర్ ఉందో షీ టోల్డ్ దట్ ఓన్లీ వాల్పేపర్ సేమ్ వాల్పేపర్ బాగుంది మంచిగా ఉంది అది అని చెప్తే నేను ఒకటే చెప్పా, అంటే బుష్రా కాడ వర్క్ ఎత్తి కొంచెం సపోర్టింగ్. చాలా స్ట్రగుల్ అవుతాడు. హీ సపోర్ట్స్ మీ అలాట్, లైక్ ఎవ్రీథింగ్. నేను చేయలేను భయపడ్డా కూడా అలా చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు నాకు కొంతమంది ఉన్నారు. నేను ఈ షాప్ నా ఫ్రెండ్తో ఓపెన్ చేయించాను, విజయ అని. తను మా అక్క యాక్చువల్గా తను అక్కడ చేసింది వర్క్. నేను జస్ట్ షీస్ ఫ్రెండ్, తన వల్ల తీపించుకొని హ్యాండ్లో 500 పెట్టింది అన్న. పెట్టి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పింది నా లక్ష్మి అని. కానీ నిజంగా లక్ష్మి తెలుసా అమ్మాయి, నిజంగా డబ్బులు ఫీజు ఇస్తే తీసుకోదు. కానీ ఇయర్ రింగ్స్ కింద లోలాకులు ఉంటాయి కదా, అవి చేసి ఇచ్చాను. ఆ రోజు తన కళ్ళలో నుండి వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు నేను యాజ్ ఏ ఫ్రెండ్గా నన్ను సపోర్ట్ చేసిన డబ్బులతో ఇచ్చి అక్కడికి నేను బంధం కట్ చేసుకోవాలనుకోను. ఈవెన్ ఈ రోజు కూడా ఇన్వైట్ చేసే లేదే, నేను నాకు ఇలా ఉంది అని. ఇంకో రోజు నువ్వు ఆ పార్టీ నేను తీసుకుంటాను ఎట్లా అయినా అని. ఓపెనింగ్ రోజు వచ్చేసి ఒక్కటే చెప్పింది, యూ కెన్ డూ బెటర్ అని, అంతే. యాక్చువల్గా ఈరోజు నాకు పర్సనల్గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, రేణుకతో నేను రాన్లే డ్రాప్ చేస్తా అన్నా. ఇంకోటి రెండోది ఏంటి అంటే, ఇంకో ఏముంది కదా శాండీ చెప్పింది ఏంటంటే, తన కాడ టాలెంట్ ఉంది, సపోర్టింగ్ పీపుల్ ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుందని. రవణ అని ఉంటారు ఆయన. అన్నయ్య నాకు ఫస్ట్ నా గురువు, నేను అన్నయ్య అని పిలుస్తాను. సో ఫస్ట్ జాబ్ నేను 3D నేర్చుకున్నాను. 2D పెన్ రాదు. ఒక 1/2 hour క్లాస్ చెప్పి దాంట్లో ఇలా చేసేయాలి అంటే ఆయన నమ్మకం పైన నేను వెళ్ళేసాను, ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇన్ ఏజ్ ఆఫ్ 18 ఐ గాట్ ద జాబ్ యానిమేషన్. ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ మీకు ఎవరైనా సెల్ఫ్ మేక్ ఓవర్ అవ్వాలనుకున్నా అండ్ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా తను ట్రైనింగ్స్ కూడా ఇస్తుందండి. నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.